మామయ్య గారికి ఏమైంది? ఆయనకేమైంది, గూడలా బాగానే ఉన్నాడు. అంటే అత్తయ్య గారికి ఏమన్నా? మా అమ్మ కూడా బాగానే ఉంది. ఆయన ఎందుకు అడుగుతున్నావు సడన్గా? లేదు, మిమ్మల్ని ఎప్పుడు ఇంత చిరాగ్గా చూడలేదు. ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు. ఇది టెన్షన్ కాదు మీను, కోపం. ఏమైందండి? బిజినెస్ చేద్దాం నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కానీ ఇష్టం లేకపోయినా మా నాన్న ప్రెజర్ వల్ల ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంత మంచి జాబ్ చేస్తూ బిజినెస్ అంటారు? బిజినెస్ కొంచెం రిస్క్ కదా. ఇదే మీను మన ఇండియన్స్కున్న ప్రాబ్లం. ఎంత చదివినా ఇన్ని తెలివితేటలున్నా జాబే చేయాలంటారు. అందులో అబ్బాయిగా పుడితే వాడికి డ్రీమ్స్ అంబిషన్స్ ఏమీ ఉండకూడదు. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మా నాన్నే. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా చెప్పారేమో. పేరెంట్స్ అంటే అంతే కదా. నచ్చిన పని చేయలేం, అలాగే నచ్చని పని కూడా చేయలేం. ఇండియాలో ఫ్రీడమ్ ఉంది అంటారు, కానీ నాకెందుకో అబ్బాయిలు తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. నా హస్బెండ్ మీద నాకు నమ్మకం ఉంది. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. థ్యాంక్స్ మీను, నువ్వైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ ఎందుకులే అండి. సరే, ఇంకేం కావాలి? మన కాలనీ డెడ్ ఎండ్లో ఒక షాప్ ఓపెన్ అయింది. ఏంటి, సారీనా చూడీదారా? ఓపెన్ అయింది చీరల షాప్ కాదండి, నగల షాప్. ఓహో, నేను ఆల్రెడీ ఒక రింగ్ సెలెక్ట్ చేసుకున్నా. బాగానే ప్లాన్ చేసావు. సారీ అంటే ఓకే, కానీ రింగ్ అంటే ఇంకేదో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏంటో అది? అది ఇంకా చాలులే, నైట్ చూసుకుందాం. ఇంతకీ మనం ఏం బిజినెస్ పెడుతున్నాం? క్రాకర్స్ బిజినెస్. క్రాకర్స్ బిజినెసా? క్రాకర్స్ బిజినెసా? ఇడికేమన్నా క్రాకా?